హాయ్ గాయస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా కామెంట్ చేయండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే గాయస్, మనం ఈరోజు సుబ్రహ్మణ్యం అయ్యప్ప టెంపుల్కి వెళ్తున్నాం. టెంపుల్ లొకేషన్ వచ్చేసరికి మోంట్రియల్ ఐలాండ్ నుంచి 100 కిలోమీటర్స్ మాట, చాలా దూరం. సో మా కెనడా వచ్చినప్పటి నుంచి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాను, కానీ ఎప్పుడూ అవ్వలేదు. సో ఈరోజు అవుతుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఓకే ఓకే అన్నారు. అంటే వాళ్ళందరికీ ఖాళీ అయింది వీకెండ్ కాబట్టి. సో అది మాట, ఈరోజు వెళ్తున్నాం. సో ఈరోజు అయితే కార్ మీద వెళ్తాం మనం, ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది రోజంతా. ప్లస్ గూగుల్ కూడా అదే ఐ మీన్ వెదర్ ఫోర్కాస్ట్ కూడా వర్షం ఎక్కువ చూపిస్తుంది. సో అంతే, అక్కడికి వెళ్ళడానికి బస్సెస్ కూడా ఉన్నాయి. కానీ బస్ ఏంటంటే మళ్ళీ బస్ స్టాప్ నుంచి గుడి దగ్గర ఉండే బస్ స్టాప్ దగ్గర నుంచి గుడికి వెళ్ళాలంటే అట్లీస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. సో అండ్ వర్షం కూడా పడుతుంది. సో ఎందుకులే రిస్క్ అని చెప్పేసి ఇంకా కార్ రెంట్కి తీసుకున్నాం, కార్ మీద వెళ్తున్నాం. సో ఈరోజు వ్లాగ్ అయితే సూపర్గా ఉంటుంది. టెంపుల్ నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నాను. సో ఈరోజు అవుతుంది. సో నేను మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను, చాలా బాగుంటుంది. మనందరికీ ఒక డౌట్ ఉంటుంది, అదేంటంటే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో కెనడాలో మనం కార్ నడపచ్చా లేదా అని. సో దానికైతే ఆన్సర్ ఓన్లీ క్యూబెక్ ప్రావిన్స్లో ఒక రూల్ ఉంది. అదేంటంటే మనకి స్టార్టింగ్ 6 మంత్స్ స్టడీ పర్మిట్లోని మనం లీగల్గా మనం కార్ అయితే నడపచ్చు కెనడాలోని వితౌట్ లోకల్ లైసెన్స్. మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ తోటే డ్రైవ్ చేయొచ్చు. నాకైతే రీసెంట్గానే లైసెన్స్ వచ్చింది క్యూబెక్లోని. క్యూబెక్లో లైసెన్స్ వచ్చేసరికి క్లాస్ 5 అంటారు. అదే లైసెన్స్ ఆంటారియో రీజన్ అయితే అది G2 అంటారు. సో మనకైతే రీసెంట్గానే వచ్చింది. నేను దాని మీద త్వరలో వీడియో చేస్తాను. ప్రజెంట్ మనం వాడుతున్న కారు వచ్చేసరికి రెంటల్ కారు. మనం కమ్యూనాటో అనే సర్వీస్ నుంచి రెంట్కి తీసుకున్నాం కారు. హవర్లీ $15 ప్లస్ ట్యాక్స్, అండ్ ఒకవేళ డే అంతా తీసుకుంటే $55 ప్లస్ ట్యాక్స్ ఉంటుంది కాస్ట్. ఈ సర్వీస్తో అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తో కూడా రిజిస్టర్ అవ్వచ్చు అన్నమాట. సో నాకు ఈ సర్వీస్ చాలా హెల్ప్ అయింది స్టార్టింగ్లోని. సో నేను అలా కార్ బుక్ చేసుకొని అలాగ ట్రై చేసేవాడిని ఇక్కడ వీధుల్లో తిప్పి. సో నాకు అలా అలవాటు అయిపోయింది కారు రైట్ సైడ్ డ్రైవింగ్. సో మెట్ల దారి అయితే స్టార్ట్ అయింది. నేను కెనడా వచ్చి దాదాపు 2.5 years అవుతుంది. నా ఫేవరెట్ సీజన్స్ వచ్చేసరికి సమ్మర్ అండ్ ఫాల్. సో ఇది ఎందుకంటే వింటర్ ఎందుకంటే ఇష్టం లేదంటే మనం ఏం చేయలేం వింటర్లోనే, చాలా తక్కువ యాక్టివిటీస్ ఉంటాయి, దాంతోపాటు చాలా డిప్రెసింగ్ ఉంటాయి. రిమైనింగ్ ఫాల్ అండ్ సమ్మర్లో వచ్చేసరికి మనం ఏదైనా చేయొచ్చు. కెనడా ఫుల్ యాక్టివ్లో ఉంటుంది. ఐ మీన్ ట్రెక్కింగ్ ఉంటుంది, ఇంకా బోట్ రాఫ్టింగ్ ఉంటుంది, ఫెర్రీ రైడ్స్ ఉంటాయి, ఇంకా కాన్సర్ట్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. సో ఒకవేళ మీరు కెనడా విజిట్ చేద్దాం అనుకుంటే సమ్మర్ అండ్ ఫాల్ ఈజ్ ద బెస్ట్. వింటర్లో కూడా చేయొచ్చు, కాకపోతే మీకు మంచు పడకపోతే అది కొంచెం నైట్ మేర్ అయిపోతుంది. సో నాకైతే ఇండియాలో ఉన్న గుడికి వచ్చినట్టు కనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది. ఒక ఊరికి చాలా దూరంగా చాలా బాగా కట్టారు ఇక్కడ గుడి మాత్రం. గుడి లొకేషన్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకవేళ మీరు మాంట్రియల్లో ఉంటే రానని ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ సమ్మర్ అండ్ ఫాల్ అనేది చాలా బాగుంటుంది. వింటర్లో కష్టమైపోతుంది ఇవన్నీ చేయడం. సో గుడి మాత్రం చాలా బాగుంది. ఒక్కొక్క విజువల్ చూపిస్తాను చూడండి. అసలు ఈరోజు వచ్చిన కారణం ఏంటంటే స్పెషల్ ఏంటంటే నేను గ్రాడ్యుయేట్ అయ్యాను కదా, నాకు ఆ సర్టిఫికేట్ నేను చూడలేదు. సో ఈ గుడికి వచ్చి ఓపెన్ చేద్దామని ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. సో అది మాట, నా దగ్గర ఇప్పుడు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంది. అండ్ నేను సరిగ్గా చూడలేదు, ఎందుకు కావాలని చూడలేదు. జస్ట్ ఎన్వలప్ ఓపెన్ చేశాను అసలు ఆ సర్టిఫికేట్ ఉందా లేదా అని. సో ఎన్వలప్ తీసుకొచ్చాను. సో ఇక్కడికి వచ్చి మనం గుడ్ లోపల ఓపెన్ చేద్దాం. సో మీకు కూడా చూపిస్తాను గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో అని.
గైస్ ఐమ్ రియల్లీ సారీ. యాక్చువల్లీ టెంపుల్ లోపల మనం ఫొటోస్ వీడియోస్ తీయకూడదంట. సో నేనేం తీయలేకపోయాను. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. లోపల అయ్యప్ప స్వామి విగ్రహం ఉన్నాయి, ఇంకా శివలింగం ఉంది, ఇంకా వినాయకుడి విగ్రహం ఉంది, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంది, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఒకవేళ మీరు కెనడాలో ఉంటే ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వకండి. టెంపుల్ నేమ్ వచ్చేసరికి సుబ్రహ్మణ్యం అయ్యప్ప టెంపుల్. టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే మాత్రం సేమ్ సౌత్ ఇండియన్లో ఉండే టెంపుల్స్ కన్స్ట్రక్షన్లా ఉన్నాయి. అన్నీ సేమ్ అదే గోపురం, అదే లింగాలు సేమ్ అలానే ఉన్నాయి. సో ఒక 2 గంటల అలాగా నేను ఇండియాకి వచ్చేసానేమో అనుకున్నాను నేనైతే. కానీ ఫీల్ మాత్రం చాలా బాగుంది. ఇది మాత్రం మిస్ అవ్వకండి కెనడాలో ఉంటే. సో అది గాయ్స్, దర్శనం అయితే చాలా బాగా అయింది. సో సర్టిఫికెట్ దేవుడి పాదాల దగ్గర పెట్టారు. సో సూపర్, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో సో మన ప్లాన్లో లేదన్నమాట. అంటే దేవుడి పాదాల వరకు అంతవరకు ఆలోచించలేదు. ఏదో అక్కడ తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఓపెన్ చేద్దాం అనుకున్నాను, కానీ పంతులే తీసుకొని దేవుడి పాదాల దగ్గర పెట్టారు. సో ఐ ఫెల్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ. సో అది మాట. అది గాయస్ అయిపోయింది. మంచిగా కిందకైతే వచ్చేసాం. సో మళ్ళీ ఏదో రోజు వెళ్దాం. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఉంటాను, బాయ్.